ఎప్పుడైతే నువ్వు నాకు అన్ని తెలుసు, నువ్వేం చెప్పేది? ఓ నేను పెద్ద పెద్ద పాస్టర్ల సర్మన్లు విన్నాను, నువ్వేం చెప్పేది? నాకు అన్ని తెలుసు, ఏదో వస్తున్నాను సంఘానికి రావాలి కాబట్టి వస్తున్నాను, నువ్వేం నాకు చెప్పేది? నాకు ఎవరేం చెప్పనవసరం. బైబిల్ అని 10 సార్లు చదివేసాను తెలుసా, 100 సార్లు చదువుంటాను. కోవిడ్లో ప్రతిరోజు చదివేశాను. బైబిల్ ఎన్ని బుక్లు ఉంటాయి, అందులో ఏమో అన్ని తెలుసు, అన్ని స్టోరీలు తెలుసు నాకు. ఏంటి కొత్తగా చెప్తున్నావు ఏంటి ఇవన్నీ? ఇలా పొగరుతో మాట్లాడేవాళ్ళు, నాకు అన్ని తెలుసు అని చెప్పేవాళ్ళు ఉంటారు కదా. అప్పుడు పరిశుద్ధాత్ముడు అంటాడు, నాతో నీకేం పని అయ్యా, నీకు అన్ని తెలుసు కదా, నువ్వు జీవించేసే, నువ్వు ఎలా నడుస్తావు నువ్వు జీవించేసే. God will give you the chance to go live your life. See, he respects your decisions so much. ఏదో ఒక రోజు ఓటమి పడిపోతాము, తెలియనిపోకుండా నశించిపోతాము. మొదటి వారు ఆఖరి వారు అవుతారు, ఆఖరి వారు మొదటి వారు అవుతారు. నీ తర్వాత రక్షింపబడిన వారు దేవుడు ఆత్మలో గొప్పగా వాడుకుంటాడు, ముందుకు తీసుకెళ్ళిపోతూ ఉంటాడు, ఆత్మకార్యం జరిగిస్తూ ఉంటాడు. అప్పుడు బలహీనతగా పడిపోయి, అదేంటి నాకు అన్ని తెలుసు అనుకున్నాను కానీ దేవుడు ఏంటి ఈయనను వాడుకుంటున్నాడు, దేవుడు ఏంటి ఈమెను వాడుకుంటున్నాడు అని మీరు ఆశ్చర్యపడిపోతూ ఉంటారు. అప్పుడు మీ శక్తి ఫెయిల్ అయినప్పుడు, when you are failed in your strength, when you're tired, when you say నాకు అన్ని తెలుసు అనుకున్నాను కానీ ఇంకా లోతైన మరవాళ్ళు, ఇంకా దేవుడు ఇలా చేస్తాడా, ఇప్పుడు నాకు యేసే కావాలి, now I need to get back అని బలహీనంగా ఉన్నప్పుడు, then the Lord will say, ఇప్పుడైనా ఒప్పుకో, నేను బలహీనుడును, నాకు పరిశుద్ధాత్ముడు తోడు కావాలి. పరిశుద్ధాత్ముడు నాకు బోధిస్తే తప్ప, ఆయన కళ్ళ ఎదుట నేను చంటి బిడ్డ వలె ఉంటే తప్ప ఆయన నన్ను ముందుకు నడిపించడు.